నమస్తే, వెల్కమ్ టు వీచి న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు అరుదైన గౌరవం. ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో పోలీసు ఆరోగ్య శాఖ సిబ్బందికి పూలతో ఘన సత్కారం. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలో బావిలో వివాహిత మృతదేహం లభ్యం. మహిళ మృతికి కుటుంబ కలహాలే కారణమంటున్న బంధువులు. తెలంగాణ చేరుకున్న ఆంధ్ర తెలంగాణ అజ్మీర్ యాత్రికులు. వైద్య పరీక్షలు నిర్వహించి హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచన. ఇక డీటెయిల్స్కి వెళ్తే, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ వార్డు కార్పొరేటర్ బోయపల్లి దీపికా శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మేఘనా కన్స్ట్రక్షన్స్ అధినేత బోయపల్లి రాఘవేందర్ రెడ్డి సుమారు 1000 కుటుంబాలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ పారిజాత నరసింహారెడ్డి, కార్పొరేటర్ దీపికా శేఖర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. దాతలందరూ ముందుకు వచ్చి పేద ప్రజల కడుపు నింపాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. అలాగే ఈరోజు 5వ వార్డుకు సంబంధించి బోయపల్లి దీపికా శేఖర్ రెడ్డి వాళ్ళ వార్డులోని వాళ్ళ రిలేషన్స్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి సంపూర్ణ గారి దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు ఒక వార్డే కాదు, 3వ వార్డు, 26వ వార్డు, 5వ వార్డు, 3 వార్డులకు సంబంధించి దాదాపు 1000 మందికి బియ్యము, కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంత ఉదార స్వభావం ఉన్న వాళ్ళకి, ఆ దంపతులకి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు లాక్డౌన్ని పొడిగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు చేసినప్పటికీ ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారని గుర్తించి వారికి ఏదో విధంగా సాయం చేయాలనే ఒక మంచి మనసుతోటి దాతలు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత పెద్ద ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. సూర్యాపేట జిల్లా కోదాడలో 500 మంది ఐఎన్టీయూసీ కార్మికులకు టీపీసీసీ చీఫ్ అండ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ కార్మిక సంఘం నాయకులు వాడపల్లి వెంకటేశ్వర్లు 60 క్వింటాల బియ్యం, 2 క్వింటాల కూరగాయలను పంపిణీ చేశారు. అనంతరం ఎంపీ ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో కార్మికుల కుటుంబాలకు, నిరుపేదలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని అన్నారు. లాక్డౌన్ ప్రభుత్వం అందిస్తున్న 1500 రూపాయలు దేనికి సరిపోవని, కనీసం 5000 రూపాయలు ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, ఈ మేరకు వరి, మామిడి, నిమ్మ, బత్తాయి పంట కొనుగోలు విస్తృత స్థాయిలో ఉండాలని డిమాండ్ చేశారు. ఆవిర్భావ దిన సందర్భంగా కోదాడులో కార్మికులకి ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం ప్యాకెట్, అదేవిధంగా 2 కిలోల కూరగాయ ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషకరం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రియమిత్రుడు సీనియర్ కార్మిక నాయకుడు వాడపల్లి వెంకటేశ్వర్లు మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కార్మిక లోకం అల్లకల్లోనూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ సమయంలో కార్మికులను ఆదుకోవడానికి ఇంకా ఎంత చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఇస్తున్న లాక్డౌన్ పీరియడ్లో ఒక్కో కుటుంబానికి 1500 రూపాయలు, అది దేనికి జరుగుతుంది. 43 రోజుల లాక్డౌన్లో నలుగురున్న కుటుంబానికి మీరు 1500 రూపాయలు ఇస్తే, ఈ 43 రోజుల లాక్డౌన్కి మీరు ఇచ్చిన సహాయం 400 రూపాయలు పర్ పర్సన్ అయినట్టున్నది. అది 5000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలి లాక్డౌన్ పీరియడ్లో, ఎందుకంటే వేరే ఆదాయం ఏం లేదు కాబట్టి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మీరు ఇచ్చే 12 కిలోల బియ్యంలో 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మీరు స్పష్టంగా చెప్పాల్సిందా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ 12 కిలోల బియ్యం ఇక్కడ మీరు ఉన్న వాళ్ళందరినీ అడగండి. రేషన్లో ఇచ్చే బియ్యాన్ని 80% జనం వారు తినడం లేదు. అది అమ్మేసి ఇంకా మెరుగైన క్వాలిటీ బియ్యం కొనుక్కొని తింటున్నారు. దాని బదులు కనీసం లాక్డౌన్ సమయంలో జనం తినగలిగే బియ్యాన్ని రేషన్ బియ్యంగా ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మిత్రులారా, అదేవిధంగా ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులకి, నిరుపేదలకి, లేబర్కి, మైగ్రెంట్ వర్కర్స్కి మరింత సహాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో కూడా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చాలా చోట్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి వరి, బత్తాయి, నిమ్మ, మామిడి రైతులకి ప్రభుత్వం యొక్క ప్రొక్యూర్మెంటు, మార్కెట్ ఇంటర్వెన్షన్ మరింత వేగవంతంగా ఉండాలని, మరింత విస్తృత స్థాయిలో ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
మరి కోదాడ రావడం ఎంతో సంతోషకరం. తప్పనిసరిగా ఆంధ్ర నుంచి తెలంగాణకు అన్ని రకాల సరుకులు అన్ని రకాలు వస్తుంది సార్. వడ్లు బియ్యం అన్నీ వస్తుంది. అవునా? రావాలి. తెలంగాణ నుంచి పోయేది ఆంధ్రాకు పోనీయట్లేదు సార్. ఆ విషయాన్ని నేను మరింత పరిశీలన చేస్తాను. మరి కార్మిక లోకానికి ప్రత్యేకంగా అసంఘటిత కార్మికులకి, అన్ఆర్గనైజ్ సెక్టరు, వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మరి అన్ని విధాలుగా మేము ఆదుకుంటూ ఈరోజు చేసినట్టుగా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న విషయం మనం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో లాక్డౌన్ కారణంగా బయటికి వచ్చే పరిస్థితి లేక ఆదివాసీ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆదివాసీలకు అండగా గుడ్ షెఫర్డ్ సంస్థ వారికి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారు 42 గ్రామాల్లో 850 కుటుంబాలకు చేయూత అందిస్తూ కరోనా వైరస్ నివారణ మరియు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలకు చెప్పండి, పిల్లలకు అంతా సీరియల్స్ మీద సినిమాల మీదే ఉంటారు, కానీ ఆ జబ్బు ఏంటి అన్నది పిల్లలకు కూడా చెప్పండి. మనం ప్రతి నెల మీటింగ్కి వచ్చినప్పుడు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు, ఆరోగ్యం చూసుకోవాలి, ఆరోగ్య జాగ్రత్తలన్నీ. కానీ ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి ఇంకా మనం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఇంకొకటి ఏంటి, మనం ప్రతిసారి షెఫర్డ్ సంస్థ నుండి ముందుకు వచ్చి వాళ్ళ సాలరీస్ నుంచి, వాళ్ళ ట్రావెల్స్ నుంచి ఎంతో కొంత వాళ్ళు అందరూ పోగు చేసేసి మీకు 15 మందికి, ఊరి మొత్తానికి కాకపోయినా 15 మందికి ఎంతో కొంత సహాయం చేద్దాం. ఇంటికి కరోనా వల్ల బయటికి వెళ్ళకోకుండా ఇళ్లలో ఉండి ఇప్పుడు ఇంటికి కొంతమందికి గడుస్తుంది, కొంతమంది గడవలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి అందరూ వాళ్ళు అన్ని చోట్ల అన్ని సంస్థలు రకరకాల సంస్థల ముందుకు వచ్చి చేస్తున్నారు. వాళ్ళ వంతుగా వాళ్ళు ముందుకు వచ్చి చేయడం అనేది చాలా అసలు మంచి కార్యక్రమం ఇది. అలాగనే ఇప్పుడు మనం కూడా ఎందుకంటే మనం రైతు వారిగా కూలి వాళ్ళకి పనులకు వెళ్తూ ఉంటాం కాబట్టి మనం వెళ్ళినా కూడా మ్యాక్సిమం ఇప్పుడు ఉన్నటువంటి ఆ డిస్టర్బెన్స్ మనం అంటే. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గల ఐసోలేషన్ వార్డు వద్ద కరోనా పోరాట యోధులకు అరుదైన గౌరవం దక్కింది. ఆర్మీ, రిటైర్డ్ ఆర్మీ, ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో నిరంతర సేవలు అందిస్తున్న పోలీసులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని పూలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీఐ తిమ్మ గోపి మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న డాక్టర్లను సత్కరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం సైనిక అధికారి మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో పోలీసులు, డాక్టర్లు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని అన్నారు. వర్షం కురిపించాలి, ఇది మనకు హానర్ అని వివిధ దళాధిపతి ఇచ్చినటువంటి ఒక్క పిలుపు మేరకు అందరూ ఇక్కడ సమావేశమయ్యాం. నిన్న మనం చూసినట్టయితే కూకట్పల్లి అపార్ట్మెంట్లో ఒక డాక్టర్ గారు కరోనా చికిత్స చేసి 15 రోజుల తర్వాత వస్తే అపార్ట్మెంట్ మొత్తం కూడా చేతులోంచి నమస్కరించి సెల్యూట్ చేసి, రియల్లీ గవర్నమెంట్ డాక్టర్స్ పవర్ అంటే ఏంటి అనేది ఇప్పుడు ప్రపంచానికి మొత్తం చాటి చెప్పడం జరిగింది. మీరు చేస్తున్న పోరాటం అంతా ఇంత కాదు, మీరు ఫ్రంట్ లైన్లో ఒక బుల్లెట్ ప్రూఫ్ ఎలా ఉంటుందో కరోనా బుల్లెట్స్ మాకు తగలకుండా మీరు ఒక బుల్లెట్ ప్రూఫ్ లాగా ముందుండి మమ్మల్ని, సమాజాన్ని, మా పిల్లలను, మా కుటుంబాన్ని కాపాడుతున్నందుకు మీకు చేతులెత్తి జోహార్ చెప్తున్నాను, నమస్కారం చెప్తున్నాను. వైద్యులకు, పారామెడికల్ సిబ్బందికి, పోలీస్ మిత్రులకు, పారిశుద్ధ్య సిబ్బందికి అందరికీ కూడా నమస్కారం. ప్రత్యేకించి మీ సమయం వృధా చేసినందుకు మన్నించండి. పీస్ టైంలో మామూలుగా ఎవరు గుర్తించినటువంటి, ఎవరు గుర్తింపు నోచుకోకుండా పోయేటువంటి అమూల్యమైనటువంటి మీ సేవలకి ఈ వార్ టైంలో అయినా సముచితమైనటువంటి గుర్తింపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం, ప్రజలు, కమ్యూనిటీ అంతా కూడా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, సమాజానికి నిరంతరం ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్నటువంటి కొన్ని ఇండిస్పెన్సిబుల్ సర్వీసెస్ కొన్ని ఉంటాయి. అటువంటి వ్యక్తుల్ని ఎప్పుడైనా సరే గౌరవించుకోవడం అనేటువంటిది, ఆ గౌరవాన్ని సదా మనసులో నిలుపుకోవడం అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకోవాలి. అది పర్మనెంట్గా ప్రాక్టీస్లో పెట్టుకోవాలి. వైద్యులపై భౌతిక దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో చట్టపరమైనటువంటి రక్షణ కోరుకోవాల్సినటువంటి పరిస్థితుల్లోకి మరి ఎప్పుడు కూడా ఈ వైద్య మిత్రులు రాకూడదని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఫ్యామిలీ అసోసియేషన్ నిర్మ పురుషోత్తం ఆధ్వర్యంలో నిరుపేద వైశ్య కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు పాల్గొని సరుకులు అందజేశారు. మన ఆర్థిక శాఖ మంత్రి, గౌరవ మంత్రివర్యులు, మనందరి ప్రియతమ నాయకుడు గౌరవ మంత్రివర్యులకు స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి
వైశ్య ఫ్యామిలీ అసోసియేషన్ తరఫున సిద్దిపేటలో గల సుమారు 600 మంది నిరుపేద వైశ్య ఫ్యామిలీలకు గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో అమ్మ ఆయిల్ ప్యాకెట్ అమ్మా తీసుకున్న వాళ్ళకి రాదండి, దూరం ఉండండి, దయచేసి దూరం ఉండండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఓకే జరిగింది, అది తీసుకొచ్చేయండి. సంచి తీసుకో, ఎక్కడెక్క సంచి తీసుకోను. ఇగో మాస్క్, ఇగో సరే నోడు. తీసుకోవాలి, నడవాలి. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం అక్కనపల్లి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో బావిలో లత అనే ఓ వివాహిత మృతదేహం లభ్యమైంది. లత భర్త సుధాకర్ శ్రీరాంపూర్లో సింగరేణి విధులు నిర్వహిస్తున్నాడు. అయితే సుధాకర్ గోదావరికని నుండి అక్కనపల్లికి చేరుకున్నాక శనివారం రాత్రి భార్యాభర్తలకు వాగ్వాదం జరిగిందని, దీంతో మనస్తాపం చెందిన మహిళ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ కరుణాకర్ రావు, ఎస్ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్వామి నేను స్వామి ఇక్కడ కూర్చోమని అప్పయ్య ఏం చేస్తే వాళ్ళు అప్పయ్యకోము మీరు కరెక్ట్ కోర్టు అందరు కరెక్ట్ సాక్ష్యం చెప్తే వాళ్ళు జైలుకోవచ్చు. అది ఏది అధ్యాపకులు ఇట్లా కూర్చుంటే ఏమైతే ఏం కాదు. ఇంకా రేపు కూర్చున్నా మేము చేయం పక్క, మాకు చాలా పనులు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఎవరు పడుచుకుంటున్నాం. ఇంతమంది లాక్డౌన్ టైం ఇంతమంది గ్యారె కూడా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోయినా కూడా ఎక్కువ మంది రావద్దని చెప్తుంది. సంపుకుంటా పోతే జైలు పంపించే బాధ్యత మాది. మీరు బాడీ ఆపేయకుండా పోస్ట్మార్టం చేద్దాం, వాళ్ళిద్దరు జైలు పంపించే బాధ్యత మీకు. అంత దమ్ముంటే కోర్టుగా చెప్పు, రేపు కోర్టుగా కరెక్ట్ చెప్తే సంవత్సరం కోర్టుకు వస్తే ట్రయల్. అది మీ ఆవేశం అంతా కోర్టులో అయిపోయింది. కోర్టులో తప్పుడు జైలుకోతారు, 16 సంవత్సరాలు జైలుకోతారు. అట్లా అది చేయకుండా ఇక్కడ ఆవేశం ఇస్తే వస్తుంది, ఇక్కడ ఆవేశం చెప్తారు. మీరు కోర్టుగా చివరి మాట్లాడారు, మీ ఆవేశం అక్కడ కట్న గురించి అడుగుతారు. బాయిపాన్ దొరికింది అలా బాబు చచ్చిపోయిన వాళ్ళే. నా కొడుకు నువ్వు చచ్చిపోవే 10 లక్షలు పోతా 20 లక్షలు పోతే చేస్తా అని అనుడు. ఒకసారి మా అత్తే బొనికాయ విసికింది చంపుతానని, అప్పుడు తప్పించుకున్నది. మొన్న పట్ల గంగ బీచ్ కాడికి పోయి దొరుకుతానని అప్పుడు పోలీసులు కాపాడారు. ఇప్పుడు నైట్ చంపి తెచ్చి వారేసారు. నిన్న వచ్చింది మా చెల్లె మా ఇంటికి, ఇన్నే మేనోళ్ళకే ఇచ్చినాం. 10 తరవే అంతే, ఇన్నే మేనోళ్ళే దూరపల్లి తెలంగాణ 3కి వచ్చారు మా ఇంటికి. మీ చెల్లెగా ఇంటికి వచ్చింది అంటారు. మా ఇంటికి రాలేదని నైట్ వచ్చి మరి నన్ను చంపిరా సూచమంటే ఒక్క మాట మాట్లాడతలేరు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరా చెక్పోస్ట్ వద్ద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజస్థాన్, అజ్మీర్ తీర్థయాత్రలకు వెళ్లిన యాత్రికులు లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. దీంతో ప్రభుత్వం వారిని స్వరాష్ట్రాలకు చేరవేసేందుకు గాను చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ చేరుకున్న 35 మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు సాలూరు చెక్పోస్ట్ వద్ద డాక్టర్ ఐసన్ ఆధ్వర్యంలో వైద్య పరీక్ష నిర్వహించి స్వస్థలాలకు పంపించారు. 15 రోజుల వరకు ప్రభుత్వ సూచనల మేరకు స్వీయ నిర్బంధం పాటించాలని ఈ సందర్భంగా వారిని ఆదేశించారు. कहाँ से आ रहे हैं भैया? हम अजमेर से परसों शाम को निकले हैदराबाद के लिए और वहाँ से बराबर चलते हुए अभी तक बॉर्डर पर आगे। कितने पैसेंजर्स हैं? 34 बच्चों सही 34। तो किधर जाना पैसेंजर? हैदराबाद जाना। हैदराबाद के वहाँ से निकले अजमेर आए थे क्या वो?
ये ज़ियारत के लिए आए थे तो लॉकडाउन में फंस गए और उसके बाद में मजिस्ट्रेट साहब ने इनको परसों शाम को इनको इजाज़त मिली वहाँ से रवानगी की, तो ये वहाँ से रवाना हुआ बस द्वारा जो अभी चलते हुए यहाँ पहुँचा। आपका नाम? राजेंद्र कुमार। టెంపరేచర్ ఇంకా స్టడీ ఏదైనా ప్రాబ్లం ఉంటే జలుబు దగ్గు ఆటోమేటిక్గా కన్వర్జేషన్లో ఐడియా ఉంటారా? ఇంకా ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా హోమ్ క్వారంటైన్కి 14 days గురించి? ఇది నాట్ ఏ టెంపరేచర్ మాట్లాడిన తర్వాత ఇది క్వశ్చన్ అని ఆన్సర్. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తా ఆటోమేటిక్గా క్యాండిడేట్కి షిఫ్ట్ చేస్తాం ఐసోలేషన్లో అంత షిఫ్ట్ చేస్తాం. అది యాక్చువల్లీ మాకు ఎట్లా ఉంటారా టేకింగ్ ఆఫ్ ది హిస్టరీ ఎట్లా హిస్టరీ చేసిస్తాం అది అవసరం లేదు. మనది ఒక భయం కోసం ఇది మేము అక్కడ 14 days ఉండాలి. అక్కడికి పోయిన తర్వాత ఉంటే మేము బెస్ట్, లేకుంటే మీకు అక్కడ 14 days లేకుండా ఇక్కడ 14 days చెప్తారు. అది వాళ్ళు ఓకే చెప్తాం. అదే లిస్ట్ అది కలెక్టర్ ఇన్స్ట్రక్షన్ అక్కడ చూసిన తర్వాత పంపండి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని నర్రెగూడెంలో కౌన్సిలర్ బోయిని బాలరాజు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కారణంగా ఇప్పుడు నెల 15 రోజుల నుంచి బంద్ ఉంది కాబట్టి మా సొంత విలేజ్ కాబట్టి నేను పుట్టినూరుగా నేను బయట ఎక్కడెక్కడో అన్ని ఇచ్చాను కానీ మా ఊరిని మర్చిపోయాను అనే ఒక ఆలోచనతో మన ఊర్లోకి వచ్చినుండే. నేను వచ్చినప్పుడు అరే అంతటి ఇస్తున్నాం మన ఊర్లో కూడా ఇవ్వాలి, మన సొంత ఊరు అనే ఒక నిర్ణయంతో వచ్చి ఊర్లో అంతా లిస్ట్ అవుట్ చేసుకొని ఊరులే కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఊరు అదే అనకుండా గుట్టకు అంతకి ఇచ్చాము కాబట్టి తర్వాత విలేజ్లో కూడా అందరికీ ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకొని మొన్న వచ్చి నిన్న అన్ని మూటలన్నీ బియ్యము, నూనె, పప్పులు, కూరగాయలన్నీ రెడీ చేయించి నా సొంత నిధులతో ఎమ్మెల్యే గారిని, చైర్మన్ని వీళ్ళందరినీ పిలిచి వాళ్ళ సమక్షంలో ఊర్లో ఇవ్వాలి అని ఒకటి ఉండేది కాబట్టి దాని కారణంగా ఈరోజు మా సొంత ఊరు నర్రెగూడెంలో ఒక 120 మెంబర్స్కి ఈ యొక్క కార్యక్రమం నిత్యావసరాలు మొదలుపెట్టాం కాబట్టి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈడ అంతా పాత విలేజే కానీ అన్ని ఊర్లు వేరున్నాయి, నర్రెగూడెం వేరున్నది. నర్రెగూడెం వాళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటిది ఒక ఇన్కమ్ లేదు, సొంతగా ఎవరికి జాబులు లేవు, అంతా రోజువారీ కూలీ చేసుకునే రకంగానే ఇంకా కూడా ఈ ఊరు ఇలా ఉంది కాబట్టి మన వంతు సాయం ఎంతో అంత ఊర్లో కనీసం ఒకరోజు భోజనం కన్నా చేయాలి అనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. నెక్స్ట్ టైం కూడా ఇంకొక 1 month 15 days తర్వాత కూడా మళ్ళీ ఒక రోజు కార్యక్రమం పెట్టి కూడా నా వంతు సాయంగా మా ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఊరిలో కాకుండా రెంటర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు కాబట్టి మానవత్వంగా ఇంకే సాయం ఉన్నా కూడా నేను ఇది ఇట్లా జాగితే ఇంకోసారి కూడా ఇవ్వడం జరుగుతుంది. జనగామ జిల్లా కేంద్రంలోని వివర్స్ కాలనీలో చేనేత కార్మికులకు 12వ వార్డు కౌన్సిలర్ గుర్రం భూలక్ష్మి నాగరాజు సుమారు 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్క చేనేత కార్మికులు అక్క చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఈ కరోనా వల్ల మన చేనేత వారికి పని లేకుండా అయిపోయింది. మొత్తం దాదాపు చీరలు ఎవ్వరు చీరలు నేసే చీరలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. పని లేకుండా అయింది, ఉపాధి లేకుండా అయింది. దాదాపు మన గ్రామమే కాదు, దాదాపు రాష్ట్రము, దేశము, ఇంకా సుమారు 200 దేశాలల్లో లాక్డౌన్ పాటించి ఇక్కడ పనులు అక్కడనే జరిగి ఆగిపోయింది. చాలా ఉన్నవారికి మాత్రం వెళ్తుంది కానీ లేని వారు మనలాంటి చేనేత కార్మికులకు చాలా కుటుంబ పోషణ కూడా చాలా రికార్డుదే కానీ డొక్కాడని మన చేనేత కార్మికులకు ఈరోజు మనకు ఎంతో కొంత సహాయం చేద్దామని మన కాలనీ నుండి మన కాలనీ ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ వారి మానవత మంచి మనసుతోటి ఎంతో కొంత
కొంతమంది కన్నా మనం సాయం చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చినందుకు వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు. ఈరోజు మన కాలనీలో సుమారు 500 కుటుంబాలు ఉన్నాయి. కానీ కనీసానికి కొంతమంది కన్నా ఇచ్చి వాళ్ళ సహాయాన్ని కొంతమందికి ఇచ్చినా కూడా అందరం తృప్తి పడాలని నేను కోరుకుంటున్నా. రాని వాళ్ళు బాధపడద్దు. సరే, వాళ్ళు మళ్ళా దఫాల మళ్ళీ కొంతమందికి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం కొంతమందికి సాయం చేస్తారు. వారందరినీ మీరు ఎవరు కూడా ఏమనుకోవద్దని, వారందరినీ మంచి మనసుతోటి అందరినీ బాగుండాలని, వాళ్ళ కుటుంబము వాళ్ళందరూ మంచి ఆరోగ్యాలతోటి అందరు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇంతతో నేను ముగిస్తున్నాను. 11వ వార్డు 12వ వార్డు చేనేత కార్మికుల మహిళలందరికీ నమస్కారం. తర్వాత ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే ఇప్పుడు మన నాగరాజన్న చెప్పిన విషయం ఏంటంటే, ప్రపంచ దేశాలనే గడగడలు ఆడిస్తున్నటువంటి కరోనా మమ్మారి సమయంలో, ఈ లాక్డౌన్ సమయంలో ప్రజలు డొక్కాడని అటువంటి ప్రజలు ఇళ్లలో ఉండి నానా ఇబ్బందులు పడుతుంది. అయితే ఈ సందర్భంలో మనకి రాష్ట్రంలో మన వాళ్ళకు చేనేత కార్మికుల కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి వాళ్ళు మా వంతు సాయంగా, అంటే వాళ్ళు చేసేటువంటి సేవలు 2 రకాలున్నాయి. ఎందుకంటే ప్రభుత్వము ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఉద్యోగస్తులందరూ వాళ్ళ జీతాలు కూడా కొంత కడిగేసి ఆ రకంగా సాయం చేస్తున్నారు. మళ్ళీ తర్వాత ఇందులో కొన్ని కుటుంబాలను సెలెక్ట్ చేసుకుని వీళ్ళకి కూడా సాయం చేయడానికి ముందుకొచ్చినటువంటి ఈ ఉద్యోగులందరికీ నిజంగా ధన్యవాదాలు. వాళ్ళ సేవలు మరవరని. ఎందుకంటే కష్టకాలంలో మంచిగా మనం బాగా సుఖ సంతోషాలు ఉన్నప్పుడు సేవ చేయడం కన్నా కష్ట సమయంలో చేసిన వాళ్ళే గుర్తిస్తాం. కాబట్టి మనం వీళ్ళ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. సార్లు కూడా ఇటువంటి సేవలు ముందు కూడా చేయాలని వాళ్ళని విజ్ఞప్తి చేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నిర్మూలనకు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్డౌన్ ప్రజలందరూ పాటించాలి. వనపర్తి జిల్లా సవాయిగూడెం గ్రామంలో లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన సుమారు 50 పేద కుటుంబాలకు ఫీడ్ ద నీడ్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అనూస్ అకాడమీ డైరెక్టర్ బీజేపీ నాయకులు అనుజ్ఞారెడ్డి నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వనపర్తి రూరల్ స్టేషన్ ఎస్ఐ షేక్ షఫీ, జిల్లా కోఆర్డినేటర్ రాజవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతి ఒక్కరూ కూడా సామాజిక దూరం పాటించాలని సూచించారు. వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, దీనిని ఇలా కొనసాగించడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి అది ఎంత వ్యాధి అంటే, మనుషులకు దగ్గినా తుమ్మినా ఆ రోగం వచ్చినట్లయితే ఇమీడియట్లీ చనిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎవరైతే పేద కుటుంబాలు, అంటే రోజువారికి కష్టం చేసుకుంటే వెళ్ళినటువంటి కుటుంబాలు, అటువంటి కుటుంబాలకు ఏదో తోచిన విధంగా, ఇది ప్రభుత్వ కార్యక్రమం మాత్రం కాదు, అంటే గవర్నమెంట్ ఇస్తున్నటువంటి నిత్యావసర సరుకులు మాత్రం కాదు, కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులు ఇస్తున్నటువంటి సరుకులు మాత్రమే. నరేంద్ర మోడీ వారసులుగా ఈ సరుకులు ఇస్తున్నటువంటి కార్యక్రమం ఇది. దయచేసి మొన్న 30 మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక 50 మందికి సరుకులు ఇవ్వడం జరగడానికి వచ్చేసినాం. మన గ్రామాలందరూ సహకరించండి. ఇది కాకుండా ఇంకా ఎవరికైనా మిగిలిన వారికి ఉంటే కూడా మళ్ళా విడతగా తీసుకొచ్చి ఇప్పుడు సరుకులు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ నిత్యావసర సరుకులు మన అనూస్ అకాడమీ డైరెక్టర్ అనుజ్ఞారెడ్డి గారు, వారు పెద్ద మనసుకున్న అడగంగానే అన్నా నేను ఇస్తా తరఫున వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గతంలో బీవీఆర్ సార్ గారు, బి వెంకటేశ్వర గారు 30 మందికి ఇవ్వడం జరిగింది. మరొక దాతను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. ఆ నెక్స్ట్ సారి కూడా పంచడానికి ప్రయత్నం చేస్తా. ఈ కార్యక్రమానికి మన రూరల్ ఎస్ఐ గారు షఫీ సార్ గారు, మన మధ్యలో వారు ఎస్ఐ గారు సివిల్ డ్రెస్సులు వచ్చిండ్రు. డ్రెస్సులు పోలీస్ సార్ గుర్తుపట్టకండి, సార్ ఎస్ఐ గారు ఎప్పుడు వచ్చి గుర్తించండి. మన మండల కార్యవర్గ సభ్యులు వారు, అదేవిధంగా పూజల వెంకటేశ్వర రెడ్డి గారు, వారు కూడా బీవీఆర్ ట్రస్ట్ చైర్మన్, మరి గతంలో ఎమ్మెల్యే కూడా పోటీ చేసిండ్రు. అదేవిధంగా అనుజ్ఞారెడ్డి గారు, మన కుమారస్వామి గారు కోశాధికారి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు బీజేపీ జిల్లా నాయకులు, అదేవిధంగా పెద్దిరాజు మండల అధ్యక్షులు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని 32 వార్డులో
స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సొంత నిధులతో ఒక్కో కుటుంబానికి కిలో టమాటా 10 కోడిగుడ్లు పంపిణీ చేశారు. గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి తిరుగుతూ గుడ్లు టమాటాలు అందిస్తున్నారు. బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సొంత నిధులతో స్థానిక 25వ వార్డులో ప్రతి కుటుంబానికి 10 కోడిగుడ్లు మరియు 1 కేజీ టమాటా పంపకానికి ఎమ్మెల్యే గారు పంపించారు. ఆయన ఆదేశాల అనుసారము వార్డు వాలంటీర్లను ఉపయోగించుకొని ఇంటింటికి 10 కోడిగుడ్లు 1 కేజీ టమాటా ఇవ్వడం జరుగుతుంది. ప్రజల ఆకలి బాధను తీర్చడానికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 1 కేజీ టమాటాలు 10 కోడిగుడ్లు ఇవ్వడం జరుగుతుంది. 1 కేజీ టమాటాలు ఇంటింటికి 10 కోడిగుడ్లు సరఫరా చేస్తున్నాము. వారంగా ముందుకు వచ్చి తీసుకుంటాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు అరుదైన గౌరవం. ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో పోలీసు ఆరోగ్య శాఖ సిబ్బందికి పూలతో ఘన సత్కారం. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలో బావిలో వివాహిత మృతదేహం లభ్యం. మహిళ మృతికి కుటుంబ కలహాలే కారణమంటున్న బంధువులు. తెలంగాణ చేరుకున్న ఆంధ్ర తెలంగాణ అజ్మీర్ యాత్రికులు. వైద్య పరీక్షలు నిర్వహించి హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.